అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక భద్రతా వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనవిగా భావిస్తున్నారు. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూరడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ తయారీ డ్రీమ్ లైనర్ విమానాల గురించి ఆరా తీస్తున్నారు. शॉर्ट सर्किट में से सीएनजी गैस बाटला पड़ा है। गैस लाइन भी है, देखो गैस लाइन भी है नीचे शायद। అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000లో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంచనా వేసిన దానికన్నా 3 ఏళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. జపాన్కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ 2011 డ్రీమ్ లైనర్ ప్రపంచవ్యాప్తంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. వివిధ విమానాయ సంస్థల వద్ద 1148కి పైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి. అయితే ఎయిర్ ఇండియా 34 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. బోయింగ్ సంస్థ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్ లో 787పై 8 డ్రీమ్ లైనర్ ఒకటి. ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్లైన్ సంస్థలు ఖండాంతర ప్రయాణికులకు ఈ మధ్యస్థ పరిణామం కలిగిన విమానాలను వినియోగిస్తుంటాయి. డ్రీమ్ లైన్ విమానం ఏకబిగిన 13,530 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదు. డ్రీమ్ లైనర్ 787/8 విమానం బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే దృఢమైనది, అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటాయి. పర్యావరణ రహితమైనదిగా దీనికి పేరుంది. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలు దీని సొంతం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న
అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. బోయింగ్ సంస్థ తయారు చేసిన 737 మ్యాక్స్ 8 శ్రేణి విమానాల 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా ఇథియోపియాలలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. ఇది జరిగిన 5 నెలలకు 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం ఆడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 మ్యాక్స్ 8 జెట్స్ నిలిపివేతకు ఆదేశించాయి. తమ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత కోసం బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ $250 కోట్ల చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది. నేర అభియోగాలపై విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు 737 మ్యాక్స్ 8 విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ ఏడాది మే నెలలో అంగీకరించింది. ఇండోనేషియా ఇథియోపియా ఘటనలో బోయింగ్ సంస్థను ఇప్పటికే వెంటాడుతూనే ఉన్నాయి. త్వరలో ప్యారిస్ ఎయిర్ షో ప్రారంభం కానుంది. బోయింగ్ సంస్థతో పాటు దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్ బేస్ తమ విమానాలను ప్రదర్శించనున్నాయి. వీటిని చూసే ఈ కంపెనీలకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ ప్యారిస్ షో ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే అహ్మదాబాద్లో బోయింగ్ విమానం ప్రమాదానికి గురి కావడం ఆ సంస్థ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.